హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో డేటా సైన్స్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ గురించి తెలుసుకుందాం. ఈ బ్రాంచ్ ఉపయోగమా కాదా, కెరీర్ గ్రోత్, శాలరీ, ఏమేమి కంపెనీస్ హైర్ చేస్తాయి, అండ్ ఇది ఎవరు ఖచ్చితంగా చూస్ చేసుకోవాలి, చూస్ చేసుకోకూడదు కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మరి ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీకు మా సైడ్ నుంచి ఎలాంటి గైడెన్స్ కావాలన్నా సరే, అంటే బ్రాంచ్ సెలక్షన్ కానీ, కాలేజ్ సెలక్షన్ కానీ, ఎంసెట్ కౌన్సిలింగ్ కానీ, లేదా వెబ్ ఆప్షన్స్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఆఫ్టర్ 12th ఇంజనీరింగ్ తీసుకోవడానికి మేము మీకు సపోర్ట్ ఇస్తాం, గైడ్ చేస్తాం. మీరు మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. మా నెంబర్ 7901024693. ఈ నెంబర్కి మీరు పింక్ చేయండి. బేస్డ్ ఆన్ మా అవైలబిలిటీని బట్టి మీకు కౌన్సిలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. డేటా సైన్స్ ఇంజనీరింగ్. అసలు డేటా సైన్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అంటే, డేటా సైన్స్ ఇంజనీరింగ్ అంటే డేటాని ప్రాసెస్ చేసి, అనలైజ్ చేసి, ప్యాటర్న్స్ అండ్ ఇన్సైట్స్ని ప్రిడిక్ట్ చేయటం. మీకు తెలుసో తెలీదో, చాలామంది ఇంజనీరింగ్ చేసిన తర్వాత డేటా సైన్స్ అనే కోర్స్ తీసుకొని ఆ డేటా సైన్స్ కోర్స్ తర్వాత జాబ్స్ చేస్తుంటారు. అంటే అదే డేటా సైన్స్ని మీరు ఇంజనీరింగ్ కెరియర్లో తీసుకుంటే ఇంకెంత బెనిఫిట్ ఉంటుంది. ఆఫ్టర్ బీటెక్ 6 months 12 months నేర్చుకునే బదులు 4 years నేర్చుకుంటే ఇంకెలా ఉంటుంది. డేటా అంటే నెంబర్స్, టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్, ఏదైనా సరే డేటా విచ్ వీ కెన్ అనలైజ్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి అమెజాన్లో రికమెండేషన్స్ వస్తుంటాయి, అవునా కదా. మనం ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ మనం ల్యాప్టాప్ తీసుకున్నాం అనుకోండి. ల్యాప్టాప్ మనం కొంటున్నాము అంటే యాడ్ టు కార్ట్ చేద్దామన్నా, లేదా ల్యాప్టాప్ చూసినా సరే మీకు అక్కడ ల్యాప్టాప్తో పాటు బ్యాగు, మౌసు, ఓకే, కీప్యాడ్, ఇయర్ ఫోన్స్, హెడ్సెట్ ఇట్లా వస్తూ ఉంటాయి, అవునా కదా, సజెషన్స్ వస్తాయి. అండ్ అదేవిధంగా ఒక ల్యాప్టాప్ చూస్తున్నట్లయితే మీరు 2 to 3 ల్యాప్టాప్స్ చెక్ చేస్తున్నారు అనుకోండి, ఆ ల్యాప్టాప్ సంబంధించిన రిలేటెడ్ ప్రొడక్ట్స్ మీకు ఒక ఫీడ్లోకి వస్తూ ఉంటాయి. వెన్ యూ బై సంథింగ్ ఆన్లైన్, ద వెబ్సైట్ ట్రాక్స్ యువర్ బిహేవియర్ అండ్ సజెస్ట్ similar products. That is data science. So in data science engineering, we can take data, process it, and use machine learning to predict things like what products will sell next, or which customer will buy what. డేటా సైన్స్ ఎందుకు చూస్ చేసుకోవాలి? ఎస్, ఈ పాయింట్ మనం డిస్కస్ చేయడానికి 4 points మనం డిస్కస్ చేసుకోవాలి. అదే హ్యూజ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే డేటా సైన్స్ ఫీల్డ్లో జాబ్ ఆపర్చునిటీ చాలా ఎక్కువ. ఎవ్రీ కంపెనీ వెదర్ స్మాల్ ఆర్ బిగ్ నీడ్స్ డేటా టు అండర్స్టాండ్ కస్టమర్స్ అండ్ మేక్ ఇంపార్టెంట్ డెసిషన్స్. సో దట్ దేర్ ఆర్ మెనీ జాబ్స్ ఇన్ దిస్ ఫీల్డ్. అలాగే సెకండ్ పాయింట్, హై శాలరీ. మీకు స్టార్టింగ్ శాలరీ 6 lakhs to 12 lakhs ఉంటుంది, అండ్ ఎక్స్పెన్స్ అయ్యే కొద్దీ 20 lakhs అబోవ్ని శాలరీ ఉంటుంది. థర్డ్ పాయింట్, డిమాండ్ ఫర్ డేటా ప్రొఫెషనల్స్. డేటా వల్ల బిజినెస్ ఇంప్రూవ్ చేయటం, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆప్టిమైజ్ చేయటం. సో ఈ డేటా ప్రొఫెషనల్స్ అనేది చాలా డిమాండ్ ఉందన్నమాట ప్రజెంట్, నెక్స్ట్ కూడా ఉంటుంది. సో ఈ బిజినెస్ పరంగా, హెల్త్ కేర్ పరంగా, అండ్ స్పోర్ట్స్ పరంగా చాలా సెక్టార్స్ యూజ్ చేస్తున్నారు. సో మనం డిస్కస్ చేద్దాం అది కూడా. ఫోర్త్ పాయింట్, ఎగ్జైటింగ్ వర్క్. ఇఫ్ యూ లవ్ టెక్నాలజీ, మ్యాథ్ అండ్ కంప్యూటర్స్, డేటా సైన్స్ విల్ మేక్ యూ వర్క్ ఆన్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అండ్ కమ్ అప్ విత్ సొల్యూషన్స్ యూజింగ్ డేటా. దిస్ ఫీల్డ్ ఈజ్ వెరీ ఎగ్జైటింగ్. ఇకపోతే డేటా సైన్స్ ఇంజనీరింగ్లో ఏమి నేర్చుకుంటాం? ఎస్, ఈ టాపిక్ చాలా అవసరం, అందరూ అడుగుతూ ఉంటారు. డేటా సైన్స్ ఇంజనీరింగ్లో మనకి 3 మెయిన్ స్కిల్స్ అవసరం. అది మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ప్రోగ్రామింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ. సో 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనం మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్ ద డేటా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ 10,000 people buy shoes, we can predict which shoe will be bought more. It's all about finding patterns. Second, programming. Python is the best and most popular programming language for data science. It helps to process and analyze data easily. And అదేవిధంగా SQL is another important language used to manage and retrieve data from database. Third point, machine learning and AI. Machine learning is when we teach computers to learn from data and make predictions. For example, Netflix recommends movie based on your watching history. That's machine learning. Artificial intelligence, AI, is a more advanced form of learning where machines can make decisions and solve problems on their own. ఎవరు ఈ యొక్క డేటా సైన్స్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ని చూస్ చేసుకుంటే బాగుంటుంది? మంచి క్వశ్చనే కదా, డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, టెక్నాలజీ మీద మోర్ ఎంతూసియాస్టిక్గా ఉండేవాళ్ళు, మరియు ప్రాబ్లమ్ సాల్వర్స్, మరియు పేషెన్సీ ఉండే వాళ్ళకి ఈ బ్రాంచ్ చాలా బాగుంటుంది. సో ముందుగా
mathematics lovers. If you like working with numbers, statistics, and probability, this field is perfect for you. Math is the foundation of data science. నాకు మ్యాథ్స్ చిరాకురా బాబు అంటే వద్దు డేటా సైన్స్. ఇకపోతే సెకండ్ పాయింట్, టెక్నాలజీ పరంగా చూసినట్లయితే ఇఫ్ యూ లైక్ వర్కింగ్ విత్ కంప్యూటర్స్ అండ్ వాంట్ టు లెర్న్ ప్రోగ్రామింగ్ లైక్ పైథాన్, then data science is a great choice. You will get to work with cutting edge technology. Third point, problem solvers. If you enjoy solving real world problems like predicting what people will buy next or improving business strategies using data science is for you. Next, patience. Data science requires a lot of patience. Sometimes data will be mess and you will need to clean and organize it. If you have the patience to work step by step, this field will be rewarding. Data science engineering తీసుకోవటం వర్తేనా అనా అనిపించింది మీకు? వర్తా కాదని డిస్కస్ చేద్దాం. మీకు ఆల్రెడీ కొంత డిస్కస్ చేశాను, శాలరీ పరంగా, సెక్యూరిటీ పరంగా అన్ని కూడా. మళ్ళీ మాట్లాడదాం. 4 పాయింట్స్ ఉంటాయి ఇక్కడ వర్తా కాదంటే. హై డిమాండ్ ఉందా లేదా, శాలరీస్ ఎలా ఉంటాయి, సెక్యూరిటీ ఎలా ఉంటాయి, వర్క్ విత్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, ఈ 4 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. హై జాబ్ డిమాండ్. Data scientists are in demand across industries, whether it is a tech company, bank, or even healthcare. Every industry needs data to make decisions. Great salary. Freshers can expect good salary from 6 to 10 lakhs or 12 lakhs. Experienced people can earn up to or more than 20 lakhs per year. Job security. Since data is so important to companies, there will always be a demand for data professionals. Job security in this field is very high. And work with cutting edge technology. You will get to work with artificial intelligence, machine learning, and big data, which are all exciting technologies that help solve big problems. ఇకపోతే డేటా సైన్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ డేటా సైంటిస్ట్ ని ఏమేమి కంపెనీస్ హైర్ చేస్తున్నాయి? గూగుల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఫేస్బుక్, వాల్మార్ట్, జొమాటో, స్విగ్గీ, ఊబర్, ఓలా ఎక్సెట్రా. ఇక కంక్లూజన్ విషయానికి వస్తే data science engineering is a great career for people who like maths, programming, and solving problems using data. Job opportunities are high, salaries are good, and you will work with existing technologies like machine learning and AI. If you love solving real world problems, this is definitely the field for you. But if you are not interested in maths, programming, or technology, this might not be the right fit for you. Hope this video helps you decide if data science engineering is the right career for you. Best of luck with your future career choices. Thank you. Thanks for watching.